తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారు మాణిక్యం గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎర్రొల్ల శ్రీనివాస్ తమ్ముడు రామ్మూర్తి గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీంకోర్టు 7 జడ్జెస్తో చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నిన్న అసెంబ్లీ సమావేశంలో మరి దానికి సంబంధించిన ఏబిసి కేటగరైజేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ముందు మరి అనేక కమిషన్లు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ తీర్పు రావడానికి కారణమైంది. దానికి కృషి చేసిన కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసూలు వాసిన మాదిగ బిడ్డలకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఏ కమిషన్ అయినా కూడా స్పెసిఫిక్గా మాదిగలకు అన్యాయం జరిగినట్టు 1965లో లాటూ కమిషన్ కానీ, 97లో రామచంద్రరాజు కమిషన్ కానీ, ఉషా మెహ్రా కమిషన్ 2005లో కానీ, 2024 సమీమ్ అఖ్తర్ అక్టోబర్లో వేసిన కమిషన్ కానీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లేదా కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి అనుగుణంగానే వారిచ్చిన రిపోర్ట్లో మాదిగలు ఎక్కువగా నష్టపోయిందని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించిన ఎస్సీ వాళ్ళు అధిక లాభాలను పొందుతున్నారని, లబ్ధి పొందుతున్నారని చెప్పి ఎస్సీలను 3 కేటగిరీలుగా చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటించడం జరిగింది. అది మేము ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, దానిలో ఉన్న అవకతవకలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా చట్టబద్ధత రాలేదు. త్వరలో చట్టబద్ధత అన్నారు. ఆ చట్టబద్ధత వచ్చే లోపు సామాజిక న్యాయం జరగవలసిన అవసరం ఉన్నది. ఏ ప్రాతిపాదికన ఇది చేశారు? జనాభా ప్రాతిపాదికన అంటే అట్లా లేదు, సామాజిక ప్రాతిపాదన అంటే అట్లా లేదు,